చేయాల్సిందే ఈ రకమైనటువంటి నీ కెమికల్స్ నీ రాజకీయ జీవితాన్ని మేము సర్వనాశనం చేయగలం, మా దగ్గర నీ ఆధారాలు ఉన్నాయి అంటే వాళ్ళకి తెలియకుండానే వీడియో రికార్డ్ చేశారు. అలాంటి ఫైల్స్ ఎన్నో మిత్రులారా. దైవ భీతి అనేటువంటి విషయానికి వస్తాయి సోదరులారా. మరి వేరు వేరు ఉన్నప్పటికీ కూడా తండ్రి ఒకటే. ఒక ఉపమానం ముందుకు వచ్చింది, అదలకు పేర్లు వేరు, తండ్రి ఒకడే, తండ్రి ఒక్కడే. అలాగే రంజాన్ యొక్క ఎందుకు ఈ రంజాన్ చేసుకుంటారు అనే విషయం చూసుకుంటే లేటెస్ట్ ఏంటంటే సేమియాలు కాదండి, ఇప్పుడు హలీం నడుస్తుంది. ఇప్పుడు సూపర్ స్టార్ హలీం తర్వాత ఇప్పుడు అప్పుడు సూపర్ స్టార్ సేమియాలు. మా గ్రంథం మీ కొట్టలు కాదు సార్, మీ సొంతం మీ పరం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నా పేరు మొహమ్మద్ అక్బర్ బాషా, జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు జమాత్ ఇస్లామీ హింద్ శాఖ ప్రొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమం జరిగింది. విభిన్న మతాల యొక్క గురువులు ఈరోజు వేదికపై అలంకరించారు. మరి ఈ కార్యక్రమం వచ్చేసి వారు కూడా తమ బోధనలు వినిపించడం జరిగింది, సందేశం ఇవ్వడం జరిగింది. మరి ఈద్ మిలాప్ అనే కార్యక్రమం ఏమిటంటే, మరి విభిన్న మతాలు కలిగినటువంటి గురువులు ఇక్కడికి వచ్చి ప్రజలకు సందేశం ఇవ్వడం ద్వారా ప్రజల్లో ఐక్యత, పరస్పరం నమ్మకం, అవగాహన కలిగి ఒక పటిష్టమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ఉద్దేశంతో జమాత్ ఇస్లామీ హింద్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగానే ఈ ఈద్ మిలాప్ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే జమాత్ ఇస్లామీ హింద్ విభిన్న కార్యక్రమాల ద్వారా సమాజాన్ని ఐక్యం చేసి దేశాన్ని బలం చేకూర్చే, సమాజాన్ని బలం చేకూర్చే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి ఈరోజు ముఖ్య వక్తగా సభాధ్యక్షుడిగా నేను మాట్లాడుతూ మరి ఈ ఉపవాసాలు రంజాన్ మాసంలో ఎందుకు పాటించారు, దాని యొక్క ఉద్దేశం ఏమిటి, ఖురాన్ అవతరణ మరి ఎవరి కోసం అవతరించింది, సర్వమానవుల కోసం, మరి దాని యొక్క సందేశం ఏమిటి అని ప్రధానంగా ఒక సందేశం చెప్పడం జరిగింది. సర్వమానవులందరూ కూడా మానవులు అందరూ కూడా ఒక్కరే, ఆ మానవులందరికీ కూడా దేవుడు కూడా ఒక్కడే అని చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క విశ్వాసం ద్వారా, మరి ఆ దైవ భీతి, ఆ విశ్వాసం ద్వారా జీవించినట్లయితే ఈలోక పరలోకాల్లో కూడా సాఫల్యం పొందవచ్చని కూడా చెప్పడం జరిగింది. మరి నేడు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో మతాల మధ్య అండర్స్టాండింగ్ లేని కారణంగా కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం జనాల్ని, మనుషులను విభజించి పాలించే ప్రయత్నం, అసూయ ద్వేషాలు ఏదైతే మనం చూస్తున్నామో అలాంటి విషయాలకి దూరంగా ఉంటూ పరస్పరం మతాలకు సంబంధించినట్టు అవగాహన కల్పించుకుంటూ నమ్మకం ఏర్పడినప్పుడే సోదరభావం ఏర్పడుతుంది. సోదరభావం ఏర్పడి ఉన్నప్పుడే దేశం పటిష్టమవుతుందని చెప్పేసి ముఖ్య విషయాలు ఈరోజు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా పాల్గొన్నారు.